ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాహోర్లోని యుఎస్ కాన్సులేట్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాన్సులేట్లోని ఇరాన్ మద్దతుదారులు దూసుకెళ్లారు. కాన్సులేట్ గేటుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లాహోర్లోని యుఎస్ కాన్సులేట్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాన్సులేట్లోకి ఇరాన్ మద్దతుదారులు దూసుకెళ్లారు. కాన్సులేట్ గేటుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. हमारा ये सिलसिला जारी था, कोई ऐसी बात नहीं हुई, किसी ने ऐसी गुफ्तगू भी नहीं की कि जिससे किसी को जोश आ जाए और उसके बाद वो ऐसा काम करे। हम बैठे हुए बात कर रहे थे, अचानक से किसी ने हमारा माइक बंद कर दिया, उसके ऊपर नोहे लगा दिया ताकि हम माइक से पैगाम ना पहुंचा सके और उधर से ये गेट से भागे और तोड़फोड़ शुरू कर दिया। और इन्हीं लोगों में कुछ लोग जो है पेट्रोल पंप लेके आए हुए थे, उन्होंने डाला है गेट पे, तोड़फोड़ शुरू कर दिया। जब मैंने देखा है कि यहाँ पे अब हमारा पैगाम नहीं पहुंच रहा, मैं इन पुलिस वालों के पास गया हूँ, यहाँ सारे बैठे हुए खड़े हुए थे, और मैंने इन्हें कहा है कि भाई ये 10 से 15 बंदे से ज्यादा नहीं, ये हमारे लिए, हम कह रहे इन्हें पकड़े, आप इन्हें गिरफ्तार कर ले। जी मैंने खुद कहा वहां जाके उनके दरमियान में जाके, सिर्फ एक SHO, 2 उसके बंदे साथ में, मैं यहाँ गेट तक लेके आऊँ। मैं कह रहा हूँ अपनी नफरी बुलाएं। अलामत से बड़ा बुनियादी सवाल है कि अगर आपने पुलिस को कहा था तो क्या पुलिस ने उस वक्त एक्शन लिया? बता रहा हूँ, एक SHO और 2 बंदे सिर्फ यहाँ गेट तक आया। भाई ये लोग बड़े हमारे साथ, जो यहाँ पे जितने उलमा थे, बड़े आराम से, बड़े अच्छे तरीके से सब चीजें चल रही थी। उसके बाद चंद लोग आए हैं बीच में जिन्होंने यहाँ आग लगाने की कोशिश की है, इनके स्पीकर बंद किए। ये कोई बीच में जो खराबी करने वाले लोग थे, ये आए हैं तो कर रहे हैं, इसको मैनेज कर रहे हैं। इंशाल्लाह ये सारे उलमा हमारे साथ खड़े हैं, ठीक है, इसको मैनेज करते हैं। లాహోర్లోని యుఎస్ కాన్సులేట్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాన్సులేట్లోకి ఇరాన్ మద్దతుదారులు దూసుకెళ్లారు. కాన్సులేట్ గేటుకి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. ఎస్ గంగోత్రి, అయితే పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఉన్నటువంటి యుఎస్ కన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృతి నెలకొంది. అయితే ఇరాన్ కు మద్దతుగా నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులు భారీగా అక్కడ చేరుకొని కన్సులేట్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది ఆందోళనకారులు భద్రతా వలయాన్ని దాటేందుకు కూడా ప్రయత్నించి ప్రధాన గేటు వద్ద ఉధృత పరిస్థితులు సృష్టించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే గేట్ కు నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించినట్టు ఆ ఘటన కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది, పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ఆ కన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రేంజర్లు భారీగా మోహరించడంతో పాటు రోడ్లను కూడా మూసివేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ ఘటనతో నగరంలోని భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయగా విదేశీ దౌత్య కార్యాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి ఉన్నప్పటికీ ఉద్రిక్తకరమైన వాతావరణం కూడా కొనసాగుతున్నట్టుగా కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అమెరికా దాడుల్లో లాంచర్లను కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికా వైమానిక దళాలు ఇరాన్ కు చెందిన క్షిపణి ప్రయోగ వేదికలను లక్ష్యంగా చేసుకుని దాడులను నిర్వహిస్తున్నారు. రక్షణ వర్గాలను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వ్యూహాత్మకంగా ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న పలువురు లాంఛాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడులు ముందస్తు రక్షణ చర్యలో భాగంగానే చేపట్టినవి అంటూ కూడా అమెరికా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే సౌదీ పైన కూడా ఇరాన్ డ్రోన్లు, అదే సమయంలో సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ డ్రోన్లు దాడి చేసినట్టుగా సమాచారం వస్తుంది. సరిహద్దు ప్రాంతాలలో చుమురు స్థావరాల పైన కూడా డ్రోన్లు ప్రయోగించినట్టుగా కూడా నివేదికలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కొన్నింటిని గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టుగా కూడా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల పైన చాలా ప్రభావం కూడా ఉందంటూ కూడా తెలుస్తుంది. గల్ఫ్ అయితే కోఆపరేషన్ కౌన్సిల్ కూడా
ఆ దేశాలకు కూడా ఇరాన్ దాడులు ముప్పు నెలకొంది అంటూ కూడా తెలుస్తుంది. గగనతల హెచ్చరికలు కూడా జారీ చేసి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అదేవిధంగా చుమురు రవాణా మార్గాల భద్రత పైన కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఆ పెరుగుతున్నటువంటి ఉద్రిక్తలు ఈ పరిమాణంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ప్రతిదాడులు ప్రతిస్పందనల నేపథ్యంలో పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందనే దానిపైన ప్రపంచ దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా అమెరికా ఇరాన్ పరస్పర దాడిలో గల్ఫ్ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పరిస్థితి నియంత్రణలోకి వస్తుందా లేదా అన్నది కూడా ఆ రాబోయే రోజుల్లో స్పష్టమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు మరింత ముదురుతున్నాయని తెలుస్తుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేపట్టినట్టు అంతర్జాతీయ వర్గాల్లో సమాచారం ఇప్పటికే వెలువడుతుంది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ లోని పార్లమెంట్ భవనం పైన కూడా ఆ దాడి సంచలనం సృష్టించింది. టెహ్రాన్ లోని పార్లమెంట్ సముదాయం పైన క్షిపణి దాడి జరిగినట్టుగా కూడా అధికార వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. దాడి అనంతరం భవనం ఒక భాగం మంటలో కూడా చిక్కుకున్నట్టుగా కూడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది కూడా అత్యవసర సేవా బృందాలు కూడా సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాణ నష్టం గాయాలపైన ఇంకా అధికారికంగా వివరాలు వెలువడుతున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఆ లెబానస్ రాజధాని అయినటువంటి ఆ బీరూట్ పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ దాడిలో అయితే మొత్తంగా పాకిస్తాన్ కు చెందినటువంటి ఇస్లామిక్ జాహిద్ కమాండర్ అబూ హౌజా కూడా మృతి చెందినట్టుగా కూడా వెల్లడైంది. హౌజాను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామంటూ కూడా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే కీలక మిలిటెంట్లను కూడా మట్టుబెట్టినట్టుగా కూడా అధికారులు ఒక ప్రకటనలో కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిమాణాలతో పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింత పెరుగుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. ఇరాక్ ఆ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పరిస్థితి అంతర్జాతీయ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తున్నదందుకు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ యొక్క యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి చేరుకుంటుందని తెలుస్తుంది. గల్ఫ్ దేశాలలో ఉండేటటువంటి అమెరికా స్థావరాలు ఏవైతే ఉందో అవేటికే టార్గెట్ గా చేస్తూ మొత్తంగా కూడా దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.